అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న? నేను కార్వాన్ నుంచి. మీ పేరు? కాశీరామ్. ఎందుకు వచ్చారన్న ఇక్కడికి? కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. కేవైసీ అప్డేట్ కోసమే మాత్రం వచ్చారా, లేదంటే 500 రూపీస్కి గ్యాస్ ఇస్తున్నారా? అది ఇట్లా కనుక్కోవడానికి వచ్చాను. ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, ఇంకా అనౌన్స్ కాలేదండి, వాళ్ళు చెప్పారు అనౌన్స్ కాలేదు. జస్ట్ ఫర్ గ్యాస్ కేవైసీ అప్డేట్ కోసము. మీ ఆధార్ ఇంకా అప్డేట్ కాలేదు, అప్డేట్ కోసం కేవైసీ అప్డేట్ ఇవ్వండి. ఆధార్ జస్ట్ ఆధార్ అప్డేట్ కోసం వచ్చారు. ఇక్కడ ఉన్న ఆధార్ ఒకటే అడుగుతున్నారు, ఇంకేం ఇది 500 గురించి ఏం డేటా ఇస్తలేదు. వాళ్ళకే ఇన్ఫర్మేషన్ రాలేదంట ప్రాపర్. వాళ్ళు వచ్చాక మేము అప్డేట్ ఇస్తాము. ఇంకా ఇంటింటికి వాళ్ళు అనౌన్స్ ఏదో టీమ్ వర్క్ చేస్తుందని చెప్తున్నారు. అనౌన్సింగ్ వస్తుంది, మీకు వచ్చినప్పుడు 500 అప్లికేబుల్ ఉంటుంది అని చెప్పారు. ఎంతసేపు ఇక్కడ లోపల ఎంతమంది జనాలు ఉన్నారు? చాలామంది ఉన్నారు కదా భయ్య, మీరు చూడండి ఎంత ఉందో. నేను వచ్చి ఆల్మోస్ట్ 1 అవర్ అయిపోయింది. కానీ చాలా మంది వరకు వీళ్ళందరూ 500 గ్యాస్ వస్తారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది ఎందుకు భయ్య, ఇక్కడ వచ్చిన వాళ్ళు 50% 500 వాళ్ళ గురించి అనుకుంటున్నారు. ఎందుకంటే అవేర్నెస్ అనేది మనకి ఇంకా కంప్లీట్ రాలేదు. జస్ట్ మనం ఏం చేయాలంటే కేవైసీ అప్డేట్ అంటే ప్రతి ఒక్కళ్ళు 500 దాని గురించి. నేను ఇట్లా ఫస్ట్ అలానే అనుకున్నాను. వచ్చాక క్లారిటీ తీసుకుంటే వాళ్ళు అంతే చెప్పారు, సార్ ఇది కేవైసీ అప్డేట్ మాత్రం 500 దాని గురించి ఏం లేదు అని చెప్పారు. 500 ఏదన్నా వస్తే మేము డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తామని చెప్పారు. సరే, ఈ కేవైసీ అనేది కూడా ఏమైనా డెడ్ లైన్ ఉంది అని వాళ్ళకి అడిగానండి ఇందాక. సమ్ కొలీగ్ లాక్ అయిందన్నారు, అక్కడ నా వెనకాల ఉన్న పర్సన్ది లాక్ అయింది. ఈ కేవైసీ టైమింగ్ ఏమన్నా టేబుల్ అంటే 1 ఇయర్ ఇట్లా ఏం టైం డెడ్ లైన్ అయితే ఏం లేదంట వాళ్ళకు. వాళ్ళు ఇందాక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కౌంటర్ పైన కూర్చున్న వాళ్ళు ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చారు నాకైతే. ఇంకా ఫర్దర్ పర్సన్స్కి ఇట్లా వాళ్ళు ప్రాపర్ చెప్తున్నారు, ఏం లేదండి మీరు తమ్ లాక్ ఉంది, లాక్ క్లియరెన్స్ చేసుకొని వచ్చి అప్డేట్ ఇవ్వండి, ఏం గైడ్ లైన్స్ అయితే ఏం లేదని చెప్పారు. మీకైతే ముందు ఏమైనా డౌట్ ఉండండి ఇట్లా 30 వరకే అని ఏమైనా? అలాంటి ఏం లేదు, జస్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే కేవైసీ అప్డేట్ అనేది మా ఫర్దర్ ఇంటికాడ ఉన్న కొలీగ్స్ చెప్తుంటే నేను దానికోసం వచ్చి కేవైసీ అప్డేట్ ఇచ్చాను. ఆ 500 గురించి అట్లనే క్లారిటీ తీసుకుందామని వచ్చాను అంతే. నమస్కారం అండి, మీ పేరండి? సూర్యకుమార్. మీరు భారత్ గ్యాస్లో ఏం చేస్తారు? భారత్ గ్యాస్ తిరుమల ఎంటర్ప్రైజెస్ ఇన్ఛార్జ్ మీరు సూర్యకుమార్. అయితే మీకు పొద్దున్న నుంచి ఇక్కడ ఏం జరుగుతుందండి? అందరూ కస్టమర్లు ఏమనుకుంటున్నారు అంటే 500 సబ్సిడీ ఇస్తున్నారు కాబట్టి దానివల్ల వస్తున్నారు, కానీ ఇది సబ్సిడీ గురించి కాదు. ఇది ఓన్లీ కేవైసీ అప్డేట్ ఏంటంటే ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది చనిపోయినరు, ఎంతమంది ట్రాన్స్ఫర్స్, యాక్టివ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ప్రజెంట్ అని కనుక్కోవడానికి మాత్రమే. ఇది 500 సబ్సిడీ గురించి కాదు. అయితే దీనికి ఏమైనా డెడ్ లైన్ ఉందా? దీనికి డెడ్ లైన్ ఏం లేదు, అంతా ఎప్పుడైనా రావచ్చు. ఓన్లీ అప్డేట్ ఏంటంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ ఉజ్వల ఉంది కదా, దానికి ఒక్కదానికే డెడ్ లైన్ 31 డిసెంబర్ వరకు పెట్టారు, మిగతా వాటికి కాదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, దానికి ఇది ఓన్లీ కేవైసీ అప్డేట్, యాక్టివ్ మెంబర్స్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు కనుక్కోవడానికి మాత్రమే. ఇది 500 కన్సెషన్ ఇస్తున్నారు, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే కన్సెషన్ గురించి మాత్రం కాదు. ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు ఆధార్ కార్డ్ అప్డేట్. కానీ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే పొరపాటున 500 మనకు సబ్సిడీ వస్తుంది కాబట్టి అందరు వస్తారు, ఎవరో మెసేజ్లు పెట్టి ఇది ఆధార్ కార్డ్ అప్డేట్ చేస్తేనే 500 సబ్సిడీ వస్తుందని అట్లా అంటుర్రు. కానీ గవర్నమెంట్ కూర్చొని డిసైడ్ చేస్తుంది ఇది దేని గురించి ఇస్తున్నాము, 500 ఎవరెవరికి ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలన్నా, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా, రేషన్ కార్డు వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నా అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ఇంకా టైం పట్టేటట్టు ఉంది. ఇది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, కేవైసీ చేయడానికి మాత్రమే, స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ గురించి మటుకు కాదు. మరి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా జనాలకు చెప్పడానికి? ఇంకా టైం ఉందమ్మా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? ఇప్పుడు వచ్చిన జనాలకు చెప్తున్నారు, కానీ వాళ్ళకు కొంతమంది మెసేజెస్ పంపించి ఇది మళ్ళీ మేము అప్డేట్ చేయకపోతే మాకు రాదేమో అని అనుకుంటున్నారు. కానీ అది ఇంకా ప్రెస్ రిపోర్టే రాలేదు, దాని డిసిషనే కాలేదు, ఎవరెవరికి ఇవ్వాలి ఏం సంగతి దాన్ని ఒక అది తీసుకుంటారు కదా అందరూ. ఇప్పుడు చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కూర్చొని దాని మీద డిసైడ్ చేసి ఒక ప్రెస్ నోటు విడుదల చేస్తాడు, ఇగో ఫలానా వాళ్ళకు మేము ఇస్తున్నాము, వీళ్ళు మీరు అప్డేట్ చేసుకోండి అంటే అప్పుడు అప్డేట్ చేసుకుంటే దీన్ని లాభం. కానీ ఇది కూడా కేవైసీ చేసుకుంటే ఇప్పుడు బ్యాంకులలో ఎట్లా చేసుకుంటారు, అన్నిటికీ కేవైసీ చేయాలన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది. కానీ ఇది 500 గురించి మటుకు కాదు.